హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 9 రెసిపీస్. నమస్తే అండి. ఇవాళ మన వీడియోలో పైనాపిల్ జ్యూస్ చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసమని ఒక పైనాపిల్ని తీసుకుందాము. ఇలా ఫస్ట్ హాఫ్గా కట్ చేసుకొని దీనిపైన తొక్కుని ఇలా చూపిస్తున్న విధంగా పీల్ చేసుకోవాలి. మిగిలిన పైనాపిల్ని ఇలా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, లేదంటే పీసెస్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. 3-4 డేస్ ఫ్రెష్గానే ఉంటుంది. ఈ విధంగా పైనాపిల్ మీద తొక్కు తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఈ సెంటర్లో ఉన్న పార్ట్ని రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది, సరిగ్గా బ్లెండ్ కూడా అవ్వదు. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుందాం. పైనాపిల్ స్వీట్నెస్ని బట్టి తగినంత షుగర్ని వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ షుగర్ వేసాను. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండ్ చేసిన ఈ జ్యూస్ని ఒక స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. పైనాపిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఈ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే. మీకు కావాలి అని అంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ జ్యూస్ని క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.